అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క యాప్ తో మనం 5000 వరకు మంత్లీ ఎర్న్ చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, తెలంగాణలోని పోలీస్ శాఖలో మనకు మినిస్టీరియల్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి మనకు అతి త్వరలో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఒకవైపు మనకు పోలీసు విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్న అధికారులు, మరోవైపు టీఎస్పీఎస్సీ ద్వారా మనకు స్టాఫ్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో కొత్త జిల్లాల ప్రకారం మనకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్తో పాటు మరికొన్ని పోస్టులకు ఏర్పాటు చేస్తూ గత ఏడాది జూలైలో కేబినెట్ అనేది మనకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో మినిస్టీరియల్ ఎగ్జిక్యూటివ్ విభాగం కింద మొత్తం 599 పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ అయితే చర్యలు చేపట్టింది. సో ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ మినిస్టీరియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించడంతో ప్రతిపాదన ఫైల్ను టీఎస్పీఎస్సీకి మంగళవారం పంపినట్టు సమాచారం అయితే రావడం జరిగింది. త్వరితగతిన ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి టీఎస్పీఎస్సీకి పంపించిన ప్రతిపాదనలో మనకు పోలీస్ శాఖ కోరింది. 599 పోస్టుల్లో 299 పోస్టులు మనకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కాగా మిగిలిన 300 పోస్టులు ఇతర హోదాకు సంబంధించినవని మనకు పోలీసు ఉన్నతాధికారులు తెలపడం జరిగింది. సో ఇది మనకు మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క 599 మనకు మొత్తంగా జూనియర్ అసిస్టెంట్ అయితే 299 ఉన్నాయి. సో మిగిలిన 300 పోస్టులు అనేవి ఇతర హోదా కంట. అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.